ఇజ్రాయెల్పై సాఫ్ట్, ఇరాన్ రియాక్షన్. బ్రిక్స్ దేశాల సహాయ విదేశాంగ మంత్రుల సమావేశం భారతదేశంలో జరిగింది ఢిల్లీలో. మీకు తెలుసు, ఇప్పుడు మనమే బ్రిక్స్ వాస్తవానికి మనం అధ్యక్ష స్థానంలో ఉన్నాము. ఇప్పటివరకు ఆ సమావేశాలు జరపడం లేదు. గతసారి 2024లో 25లో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో అమెరికా దురాక్రమణను వీటన్నిటిని కూడా ఖండిస్తూ వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ ఏం చేస్తారు, భారతదేశంలో జరిగినప్పుడు మనం నాయకత్వం తీసుకుంటున్నాం. సెప్టెంబర్లో పుతిన్ కూడా వస్తున్నాడు, రష్యా అధ్యక్షుడు. నిన్న చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళు ఒక ముసాయిదా ప్రకటన చేయాలి కదా, బ్రిక్స్ ప్రకటన ఒకటి తయారు చేశారు యుద్ధం మీద, అలాగే శాంతి కావాలని. భారతదేశం వెంటబడి మరీ ఇజ్రాయెల్ మీద ఉన్న నెగిటివ్ రెఫరెన్సెస్ తీసేయచ్చు. ఇజ్రాయెల్ పట్ల చాలా సాఫ్ట్ కార్నరు, ఇజ్రాయెల్ని ఏమీ అనకూడదు అన్న పద్ధతిలో భారతదేశం అంటే ముందు ఒక చిత్తు ప్రతి ముసాయిదా డ్రాఫ్ట్ అందరూ పంచుకొని కరెక్షన్స్ చేసుకొని ఇస్తారు. భారతదేశం చాలా పాలస్తీనా, ఇజ్రాయెల్, గాజా వీటి గురించిన ప్రస్తావనలు చాలా శుతిమెత్తగా, అసలు ఇజ్రాయెల్కి ఏమీ నొప్పి కలగకుండా ఇండియా ఇజ్రాయెల్తో ఉంది అని ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చే విధంగా భారతదేశం వ్యవహరించింది. షాక్ అయిపోయారు వాళ్ళు. మీరు మొన్న ఒప్పుకున్న తీర్మానంలో ఉంది కదా, అందులో ఉన్నది కూడా మళ్ళీ 25లో ఒప్పుకున్నది కూడా 26కి ఎందుకంటే భారతదేశం మీద ఇజ్రాయెల్, అమెరికా చాలా విపరీతమైన ఒత్తిడి తెస్తున్నట్టుగా కనిపిస్తుంది. రెండవది, ఇజ్రాయెల్ పాలస్తీనా ఏర్పడినప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఈస్ట్ జెరూసలేం, తూర్పు జెరూసలేం పాలస్తీనాకు రాజధాని అవ్వాలి. దాన్ని కానివ్వదు ఇజ్రాయెల్. దానివల్ల ఈ సంక్షోభానికి సగం కారణం. కానీ భారతదేశం ఈస్ట్ జెరూసలేం, తూర్పు జెరూసలేం అన్న ప్రస్తావన లేకుండా చేసింది దాంట్లో. సో వీటన్నిటి ద్వారా భారతదేశం యొక్క పాత్ర సరిగా లేదు. వాళ్ళు అర్ధమనస్కంగానే, హాఫ్ హార్టెడ్గానే చేస్తున్నారు, వాళ్ళు అమెరికా ఇజ్రాయెల్తోనే ఉన్నారు అని బ్రిక్స్ కూటమిలో ఒక మెసేజ్ వెళ్ళింది. మళ్ళీ మే 11, 14 మధ్యలో విదేశాంగ మంత్రుల పూర్తి సమావేశం జరిగి ప్రకటన వెలువడుతుంది. ఆ తర్వాత శిఖరాగ్ర సమావేశం అధినేతలతో జరుగుతుంది. అది ఎలా ఉంటుంది అనేది ఒకటి చూడాలి. ఇంకా మూడోది, ఇందాక మనం మాట్లాడింది, ఇప్పుడు ఆ యుద్ధానికి సంబంధించి అంతర్జాతీయంగా వస్తున్నటువంటి పరిణామాలు, ఇరాన్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఒకటి. ఇంకో మూడోది ఏంటంటే పాకిస్తాన్లో చర్చలు మధ్యలో ఆగిపోయాయి. ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే న్యూక్లియర్ ఆయుధాలు, యుద్ధం వెంటనే పూర్తిగా ఆపేయడం, మూడోది హార్మోజ్ జలసంధిలో జోక్యం. ఈ 3 అంశాలు దశలవారీగా మీరు చేస్తే మేము చర్చలకు వస్తాం, లేకపోతే రామని వాళ్ళు చెప్పేశారు. అందువల్ల పాకిస్తాన్లో ఆ చర్చలు కూడా ప్రతిష్టంభనలో పడ్డాయి. ఇరాన్, అమెరికా కూడా ఒక లాంగ్ టర్మ్ వార్కు, దీర్ఘకాల యుద్ధానికి సిద్ధపడ్డారని. ఇప్పుడు అమెరికా నావికాధికారిని మనం తీశారు, నౌకాదళ అధికారిని. ఏమని, ఆయన ట్రంప్ గారు ఇంత ఖరీదైన నౌకలు ఎల్లకాలం భరించలేము, మనం కూడా ఇరాన్ వాళ్ళలాగా లో కాస్ట్ వార్, తక్కువ ఖర్చుతో చిన్న చిన్న పడవలతో చేద్దామని ప్రతిపాదించాడు. అందుకని ఆయన పీకేశారు. ఎందుకంటే పెద్ద పెద్ద నౌకలు భారీగా కొని అవినీతి చేస్తేనే యుద్ధ పరిశ్రమ నడుస్తుంది. సో అనేక డైమెన్షన్స్లో ఇరాన్ ఎలా ముగుస్తుంది అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఇవన్నీ భారతదేశం మీద మనం ఇందాక మొదట్లో చర్చించినట్టుగా ఇప్పటికే మన పెట్రోలు, మన ఆర్థిక వ్యవస్థ, మన రూపాయి 23 పైసలకు పోవడం, మనం అనేక దెబ్బలు తింటున్నాం. కానీ ట్రంప్ గారు మటుకు భారతదేశంతో వాణిజ్య సంబంధాలు అమోఘంగా జరుగుతున్నాయి, చాలా వెరీ మచ్ సాటిస్ఫైడ్ అంటున్నాడు. సార్, డాన్ డ్రామా డైవర్షన్ గేమ్, కాల్పులు కదేంటి ప్రపంచానికి ప్రమాదం ముంచుకొస్తుందా? డాన్ మీన్స్ ది డొనాల్డ్ ట్రంప్ కదా. డాన్ అంటే వాళ్ళు చిన్న ముద్దు పేర్లు పెట్టుకుంటారు కదా. సో డాన్ నిన్న హిల్టన్ హోటల్లో డిన్నర్కి వెళ్ళారు. ఆ డిన్నర్కి కూడా మీలాంటి విలేకరులు, వైట్ హౌస్ రిపోర్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రతిసారి ఉన్న అధ్యక్షులతో ఇంకంబెంట్ ప్రెసిడెంట్కు ఒక డిన్నర్ ఇవ్వటం, వాళ్ళు ఇష్టాగోష్ఠి జరపడం అది కద్దు. కానీ 2015 నుంచి ట్రంప్ పోట్ల ఈ డిన్నర్లకు. ఆయన మీడియా ట్రాష్ అంటాడు, తనే ఒక్క ఫాక్స్తో మటుకే ఆయన మాట్లాడతాడు, మిగతా ఎక్కువ మందితో మాట్లాడు ట్రంప్. సో మీడియాతో సత్సంబంధాలు కూడా లేవు ట్రంప్కు. ద ట్రూత్ అని తనే పెట్టుకున్నాడు, ఇవన్నీ నాకు నచ్చవు అని. అదేదో సినిమాలో భాస్కర్ అవార్డులు పెట్టుకుంటాడు కదా బ్రహ్మానందం. సో తనే భాస్కర్ అవార్డులు ఇచ్చుకున్నట్టుగా ఆయన ఈ ట్రూత్ అని తనే పెట్టుకుని, అన్నీ అన్ట్రూత్సే ఉంటాయి దాంట్లో. ఇంతకు ఆయన నిన్న డిన్నర్కి వెళ్ళినప్పుడు కాల్పులు జరిగాయి, హఠాత్తుగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు జరిగితే సహజంగా అధ్యక్షుడు పాల్గొన్న దాంట్లో కాల్పులు జరిగితే కలకలం వచ్చింది. ఆ తర్వాత ఒకతన్ని పట్టుకున్నాడు, అతను కాలిఫోర్నియాకి చెందిన కంప్యూటర్ ఈ ఎక్స్పర్ట్ అని తేలింది, కోలిన్ అతని పేరు.
ఆ కోలిన్ అనే అతన్ని 33 ఏళ్ల వయస్సు, అతన్ని పట్టుకొని ఇంటరాగేట్ చేశారు. అతను ముందు రోజే ఆ హోటల్కి వచ్చి అక్కడ ఉన్నాడు, 24 గంటల నుంచి ఉన్నాడు. మరి ఇంత పెద్ద భద్రత ఇదంతా మరి ఏమవుతుందో మనకు తెలియదు. సో ఇప్పటికీ 3 సార్లు పోనీ ఏదైనా ప్రపంచం ఏమీ షాక్ అవ్వాలి. ఎందుకంటే ట్రంప్ గారి మీద ఇప్పటికి 4 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. ప్రతిసారి ఆయన చాలా హీరోయిక్గా వస్తుంటాడు. నిన్న కూడా ఆయన అప్పటికప్పుడు మీడియాతో తర్వాత కాసేపటికి ఆయన మాట్లాడారు. ఈ ఫాక్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. దాంట్లో కూడా అతనికి ఏమీ పెద్ద ఉద్దేశాలు ఉన్నట్లేవు, ఇరాన్తో సంబంధం ఉన్నట్టుగా లేదు. కానీ అతను ఒక మేనిఫెస్టో అయితే తయారు చేసుకున్నాడు. ఆ ఇంటికి పంపిన ఉత్తరంలో అవన్నీ రాశాడని చెప్తున్నారు. ఇది ఎక్కడికి తీసుకుపోతారు? ఇప్పుడు అమెరికా అధ్యక్షులు కనీసం 4 కాల్పుల్లో చంపివేయబడ్డారు. 10 మంది మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఎందుకు సార్ మీ మీద ఎన్నిసార్లు హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని అడిగారు ట్రంప్ను. నో, యూ సీ వెన్ ఎవర్ యూ డూ సంథింగ్ దే విల్ అటాక్. అబ్రహాం లింకన్ వాజ్ అటాక్డ్ లైక్ దట్, సో యామ్ ఐ అటాక్డ్ సో మెనీ టైమ్స్ అని. అంటే అవి లింకన్ తర్వాత మేము పనులు చేస్తాం కావని. రొనాల్డ్ రీగన్ మీద కూడా అదే హోటల్లో హత్యా ప్రయత్నం జరిగింది. ఆయన కొద్దిలో తప్పించుకున్నారు. ఇది 2 కనిపిస్తున్నాయి ఇక్కడ. అమెరికా సమాజంలో అభద్రత, అధ్యక్ష భవనం డొల్లతనము అనేది ఇక్కడ కనిపిస్తుంది. రెండవది, ఇది ట్రంప్ డ్రామా నాటకం. ఆయన పదే డ్రామాటిక్గా ఇలా చేస్తుంటాడని ఒక వర్గం, ముఖ్యంగా ఆయన మేనకోడలో ఆమె ఉంది, మేరీ ట్రంప్ అని. ఆమె వెంటనే ఒక ట్వీట్ పెట్టింది. ఈయన అంతే ముందే చాలా హాయిగా ఉన్నాడు, తర్వాత లేచి అన్ని డైలాగులు చెప్పాడు. ఇలాంటివన్నీ ఈయనకు మామూలేని. కానీ మానవ సమాజం అలా అనదు కదా, అన్ని దేశాల నాయకులు. కాకపోతే మన కేఏ పాల్, నేను కూడా అక్కడే ఉన్నాను, ఆయనకు వీడియో బాగుంది కదా, ఏది గంతకు తగిన బొంత అన్నట్టుగా అక్కడ జరిగిన పరిస్థితికి తగినట్టుగా మన పాల్ గారు కూడా దాని మీద ఒక ఇది చేశారు. బట్ వాట్ యాక్చువల్గా జరిగింది అన్నదైతే ఒక సమస్యగా ఉంది. దీంట్లో కూడా 2 ట్రిక్స్ ఉన్నాయి ట్రంప్వి. ఒకటి, ఆయన చాలా రోజులుగా ఒక బాల్ రూమ్ కట్టిస్తాను డ్యాన్సింగ్ దీనికోసం అని చాలా భారీగా $1,000 కోట్ల ఒక ప్రాజెక్ట్ తలపెట్టాడు. అమెరికన్ సుప్రీంకోర్టు దాన్ని ఆపేసింది. అదేందా అసలే ఖర్చులు దేశం ఇదంతా ఉంటే ఇంత పెద్దది, పైగా బాల్ రూమ్ అన్న తర్వాత దానికి చుట్టూ భద్రత కోసం షట్టర్స్ అన్ని చాలా భద్రంగా పెట్టాలి. ఇంత పెడితే అసలు ఏం జరుగుతుందో ఎలా పారదర్శకత ఉండదు, వద్దంది. ఇప్పుడేమంటాడు, నేను చెప్పినట్టుగా మీరు బాల్ రూమ్ కట్టించుంటే జరిగేది కాదు కదా, ఇప్పటికైనా పరిష్కారం ఏంటంటే వైట్ హౌస్లో బాల్ రూమ్ కట్టించాల్సిందే అని. బాల్ రూమ్కి డబ్బులు ఎలా వస్తాయంటే అప్పుడు ఏం చెప్పాడంటే, మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, కార్పొరేట్లు అందరూ భారీగా డబ్బులు ఇస్తున్నారు, దానికోసం ఒక డిన్నర్ మీట్ పెట్టాడు కార్పొరేట్లతో. సో ఎవరు మెటా వాడు ఇంత డబ్బు ఇస్తాను ఇవన్నీ. కాబట్టి అమెరికన్ యుద్ధ పరిశ్రమ, తర్వాత భారీ కార్పొరేట్ జైంట్స్ వాళ్ళందరి భాగస్వామ్యం, వైట్ హౌస్లో వాళ్ళు నేరుగా ప్రవేశించి అది బాల్ రూమ్ కట్టించడం అనే ప్రక్రియకు ఇది ఒక లైసెన్స్ పొందడానికి కూడా ఇలా చేసి ఉంటారు అనే ఒక విమర్శ కూడా అమెరికా రాజకీయాల్లో, అమెరికా మీడియాలో చాలా భారీగా నడుస్తుంది. ఏదైనా కానీ ట్రంప్కి ఇలా జరిగితే ప్రపంచం ఆయన ఏమైంది అనేది ఒకటి, పూర్తి నిజాలు ఎప్పటికీ బయటికి రావు. ఆ కథ అలా ఉంటే దీన్ని సాకుగా చూపించి ట్రంప్ ప్రపంచం మీద ఏం చేస్తాడు, ఇరాన్ మీద ఏం చేస్తాడు అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఏదో సామెత చెప్తారు కదా, అరిటాకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు అరిటాకు మీద పడినా, ట్రంప్ మన మీద పడినా, మనం ఎవరో ట్రంప్ మీద పడినా ప్రపంచం మీద ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడు. అప్పుడు వెరీ మచ్ వరీడ్ వరల్డ్. అమెరికన్ సొసైటీ ఇంకా ఎక్కువగా వరీడ్గా ఉంది. కానీ ఒక్క మాట మటుకు ఒక ముఖ్యమైన వ్యాఖ్యాత రాశాడు. ఏమని, ఐ విల్ చంపే ఇరానీలరా, మీరు లొంగిపోండి, చర్చలకు రండి, లేకపోతే చావడానికి సిద్ధంగా ఉండండి, షూట్ చేసేస్తాను, రేపన్నది లేకుండా చేసేస్తాను, నాగరికత నాశనం. ఇట్లాంటి ప్రకటనలు అధ్యక్షుడి నుంచి వస్తున్న పరిస్థితుల్లో వాతావరణం చాలా కలుషితం అయిపోయింది. మామూలుగానే తుపాకులు విచ్చలవిడిగా ఉండే అమెరికన్ సమాజంలో ఒక అధికారిక ముద్రతో అధ్యక్షుడి నుంచే ఈ హింసాత్మక ప్రవచనాలు రావటం మటుకు ఇలాంటి పరిస్థితులకు కారణం అవుతూ ఉంది. ద్వేషం కూడా పెరుగుతూ ఉంది అన్న ఒక మాట మటుకు మనకు వినిపిస్తుంది. ఎవరు భద్రతా వ్యవస్థలో ఎటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు, ఎలాంటి శక్తులు వాళ్ళని ఉపయోగించుకుంటున్నాయి తెలియదు మనకు. ఇంతమంది అధ్యక్షులు అయ్యారంటే వెనక ఎవరో ఉండాలి కదా. సో వెరీ ప్రమాదకరమైన పరిస్థితి ట్రంప్కి కాదు, ప్రపంచానికి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెరపల్లి. స్టేషన్ టు 9 న్యూస్.